హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు మురళి జోన్ ఛానల్ ద్వారా ప్యాకేజ్ 2లో భాగంగా జరిగేటటువంటి వర్క్స్ ఈరోజు మనం చూస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ వీడియోలో చూసాం, పెద్దవట్పల్లి దగ్గర వియూపీ ఏదైతే ఉందో ఆ వియూపీ తార్ రోడ్డు వర్క్స్ ఈ లాస్ట్ వీడియోలో మనం చూసాం. ఒకవైపు మాత్రమే లాస్ట్ వీడియోలో చూసినప్పుడు వెహికల్స్ వదిలేరు, రెండో వైపు తారేస్తున్నారు. ఇప్పుడు రెండు వైపులా కూడా 2 లేయర్లు కంప్లీట్ చేసుకొని రెండు వైపులా వెహికల్స్ నడుస్తున్నాయి. ఫైనల్ లేయర్ బీసీ లేయర్ వేయాల్సింది రెండు వైపులా కూడా. అంటే ఇది ఫినిషింగ్ వర్క్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనుకోవచ్చు. అలాగే ఎక్కడైతే ఎండ్ అవుతుందో చిన్నవట్పల్లి దగ్గర అక్కడ మాత్రం తార్ రోడ్ వర్క్స్ ఫినిషింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. పెద్దవట్పల్లి వర్క్స్ కూడా వియూపీ వర్క్స్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. దీని తర్వాత చూసుకుంటే ఆత్కూరు ఒకటి కంప్లీట్ అవ్వలేదండి. దాని తర్వాత ఏదైతే పొట్టిపాడు ఉందో పొట్టిపాడులో మాత్రం చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పొట్టిపాడు వియూపీ చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తేలప్రోల్ దగ్గర ఉన్నటువంటి వియూపీ కూడా పనులు చాలా వేగంగా కనిపించాయి నాకు. ఇంకా పైకి మాత్రం నేను వెళ్ళలేదండి. ఇంకా దాని గురించి చెప్పుకోవాలనుకుంటే పెద్దవట్పల్లి తర్వాత పొట్టిపాడు, తేలప్రోలు, ఆ తర్వాత బొమ్మలూరు, అలాగే అంపాపురం సంబంధించిన ఏదైతే వియూపీలు ఉన్నాయో ఈ నెలాఖరికి అంటే డిసెంబర్ 31 లోపు కానీ లేదంటే జనవరి 1st వీక్లో కానీ మన పెద్దవట్పల్లి వియూపీ ఏ విధంగా అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చిందో ఆ విధంగా ఈ 4 వియూపీలు కూడా ఫైనల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంది. వాళ్ళని అడిగినప్పుడు చెప్పారనమాట. ఏదైతే పొట్టిపాడు, తేలప్రోలు, అలాగే అంపాపురం, అలాగే బొమ్మలూరు వీటికి ఈ వీపీకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా ముందు కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉందంట. తర్వాతనే ఆత్కూరు మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. అలాగే దీని తర్వాత వచ్చే ఆత్కూరు అయినా వీరవల్లి, హనుమాన్ జంక్షన్ బైపాస్ వీపీలు ఏదైతే ఉంటాయో ఈ వచ్చే వీడియోస్లో నేను తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు మనం చూసేది పొట్టిపాడు విలేజ్లో జరుగుతున్నటువంటి వియూపీ వర్క్స్ అండి. పొట్టిపాడు విలేజ్కి సంబంధించిన వియూపీ వర్క్స్ మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మురళి జోన్ ఛానల్. ఈ వీడియోస్ తప్పకుండా రెగ్యులర్గా వస్తుంటాయి. ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4, అలాగే బెంజ్ సర్కిల్ సెకండ్ ఫేజ్ ఫ్లైఓవర్కి సంబంధించిన వీడియోస్ తప్పకుండా వస్తుంటాయి. నేను పెట్టే వీడియోస్ మీరు తప్పకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్నవట్పల్లి నుండి కలపరు వరకు జరిగే ఈ పనులు మొత్తం 27.4 కిలోమీటర్స్ ఉంటుందండి మొత్తం పొడవు. మొత్తం ఖర్చు 512 కోట్లు. ఈ మొత్తం లైన్ ఏదైతే ఉందో ఇప్పుడున్న 4 లైన్ల రోడ్ని 6 లైన్ల రోడ్డుగా మార్చడం, అలాగే రెండు వైపులా 7.5 మీటర్స్ సర్వీస్ రోడ్డు వేయడం. మొత్తంగా ఇప్పుడున్న వియూపీస్ చూసుకుంటే పెద్దవట్పల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, అంపాపురం, వీరవల్లి దగ్గర 2, హనుమాన్ జంక్షన్ బైపాస్లో గుడివాడ రోడ్ దగ్గర, కలపరు దగ్గర, బొమ్మలూరు, కలపరు దగ్గర టోల్ ప్లాజా అవతల వైపు ఉన్నటువంటి టోల్ ప్లాజాని యువతల వరకు మార్చడం, అలాగే పొట్టిపాడులో ఉన్నటువంటి టోల్ ప్లాజాని టోటల్గా తీసేస్తున్నారు. పొట్టిపాడులో ఉన్నటువంటి టోల్ ప్లాజాని టోటల్గా తీసేసి ఇప్పుడు ప్యాకేజ్ వర్క్లో భాగంగా మెగా వాళ్ళు చేసే ఏదైతే విజయవాడ బైపాస్ ఉందో ఆ బైపాస్లోకి వెళ్ళిపోతుంది. నున్నాకి ముస్తాబాద్ మధ్యలోకి ఈ పొట్టిపాడు టోల్ ప్లాజా అటు కన్వర్ట్ అవుతుంది, అక్కడ వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వీడియోలో కొంతమంది అంటే వేకెన్సీస్ ఉన్నాయా, జాబ్ కావాలి అని చాలామంది డ్రైవర్లుగా కానీ లేకుంటే ఇంజనీర్స్గా కానీ వేకెన్సీస్ ఉన్నాయని కామెంట్లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి. అలాగే చాలామంది ఫ్రెండ్స్ మన ప్యాకేజ్ 3కి సంబంధించిన, ప్యాకేజ్ 4కి సంబంధించిన వర్క్స్లు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా, దాంట్లో వేకెన్సీ ఉందని కామెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా ఏదైతే ప్యాకేజ్ 3కి సంబంధించిన వర్క్స్ చేస్తున్న మెగా వాళ్ళు, అలాగే ప్యాకేజ్ 4కి సంబంధించిన వర్క్స్ చేస్తున్న మన నవయుగ వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ హెడ్ ఆఫీస్లో మీరు ట్రై చేయడం ద్వారా తప్పకుండా వేకెన్సీస్ ఉంటే
జాబ్స్ రావడానికి అవకాశం ఉంటే మీరు అక్కడ వాళ్ళ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో చూసి తప్పకుండా మీరు ప్రయత్నం చేసి తప్పకుండా రావడానికి అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకొక 2 years వరకు ఆ వర్క్స్ ఉంటాయి కాబట్టి ఏమన్నా వేకెన్సీస్ ఏమన్నా ఉండొచ్చు. ట్రై చేయండి. తప్పకుండా నేను చెప్పే సలహా మాత్రం ఇదే. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్న ఇంజనీర్లని కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు హెడ్ ఆఫీస్ ద్వారానే మేము జాయినింగ్స్ అయ్యాయండి. ఎక్కువ శాతం హెడ్ ఆఫీస్లో నుంచి వెళ్ళి కలిసి అక్కడ ప్రయత్నాలు చేసుకుంటే బెటర్ అని చెప్పడం. ప్యాకేజ్ 3కి సంబంధించిన వర్క్స్ మెగా వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి నున్నలో ఉంటుంది. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఆఫీసు నున్నలో ఉంటుంది. బేస్ క్యాంప్ వచ్చేసి నున్నకి ముస్తాబాద్కి మధ్యలో ఉంటుంది. మీరు దీంట్లో మన ఇంజనీర్స్గా జాబ్స్ చేసుకోవాలనుకుంటే కావాలి అని ట్రై చేయాలనుకుంటే నాకు తెలిసి నేను ఇక్కడ ఉన్న కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు త్రూ హెడ్ ఆఫీస్ ద్వారానే ఎక్కువ జాయినింగ్స్ జరుగుతున్నాయండి. మీరు హెడ్ ఆఫీస్ ద్వారానే కూడా ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉందండి మెగా వాళ్ళది. అది నాకైతే అడ్రస్ తెలీదు, కానీ మీరు ట్రై చేస్తే రావచ్చు జాబ్స్ ఏమైనా అవకాశాలు ఉంటే. అలాగే ప్యాకేజ్ 4కి సంబంధించిన దాంట్లో కూడా కావాలనుకుంటే నేను లాస్ట్ వీడియోలో చూపించాను. బేస్ క్యాంప్ వచ్చేసి వాళ్ళ సైట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడ మన అమరావతిలో మంచిన సత్యనారాయణ గారి ఆశ్రమం దాటిన తర్వాత కరకట్ట పక్కన ఇప్పుడు సైట్లో బ్యాచింగ్ ప్లాంటు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. మార్నింగ్ 9 తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన ఇన్ఛార్జ్ వాళ్ళందరూ ఉంటారు. మీకు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఏమన్నా జాబ్స్ కానీ లేకుంటే డ్రైవర్లుగా కానీ లేకుంటే ఇంకేమన్నా అవకాశాలు ఉంటే ప్రయత్నాలు చేసుకుంటే రావచ్చు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అవకాశాలు ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చూస్తుంది తేలప్రోలు విలేజ్కి సంబంధించిన వియూపీ చూస్తున్నామండి. తేలప్రోలు విలేజ్కి సంబంధించిన వియూపీ కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. దీని తర్వాత ఇప్పుడు పెద్దవటపల్లి తర్వాత చాలా ఫాస్ట్గా జరిగే వర్క్స్లో పొట్టిపాడు, తేలప్రోలు, అలాగే బొమ్మలూరు కూడా ఫాస్ట్గా జరుగుతుందంటండి. బొమ్మలూరు అవి మాత్రం నేను వెళ్ళలేదు. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మురళీ జోన్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీరు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వెంటనే చూడడానికి అవకాశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.